నూతన నిబంధనలో జాగ్రత్తగా మనం లేఖనాలను పరిశీలన చేస్తే పౌలు మహాశయుడు 14 ఉత్తరాలు రాశాడు. వాటిల్లో చాలా మటుకు సంఘాలకు రాశారు, కొన్ని వ్యక్తులకు రాశాడు. ఆయన తిమోతి పత్రిక కావచ్చు, తీతు కావచ్చు, ఫిలమన్ కావచ్చు, వ్యక్తులకు పత్రికలు కూడా రాశాడు కదా. తిమోతి పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందంటే, ప్రభువు అన్ని విషయములలో నీకు వివేకమును అనుగ్రహించుననే మాట ఉంటుంది. అన్ని విషయాల్లో ఏమిస్తారట ఆయన? వివేకము దేవుడిస్తాడు. చాలాసార్లు మనలో వివేకము లేనందువలన, జ్ఞానం లేనందువలన, స్పిరిచువల్ విజ్డమ్ లేనందువలన ఏదో రకమైన మోసంలో, ఏదో రకమైన ఇరకాటంలో ఇరుక్కుపోతుంది. ఆధ్యాత్మికంగా మనకు వివేకం చాలా అవసరం. మనందరం వివేచించే వారంగా ఉండాలి. మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని వివేచించాలి. ఇది దేవుని దగ్గర నుండి వస్తున్న మాట కాదా అని వివేచించాలి. ఏదైనా ఒక స్నేహాన్ని ఆశిస్తున్నప్పుడు అది దేవుని నుండి కలిగిందా కాదని వివేచించడం. దుష్టుల సహవాసంలో మనం ఉండకూడదని బైబిల్లో ఉంది. దేవుని లేఖనానుసారంగా వివేచించే వరము లేదా వివేచించే బుద్ధిని దేవుడు మనకిస్తాడు, అది కూడా అన్ని విషయముల్లో. కొంతమంది ఆధ్యాత్మిక జీవితాలు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే, కొన్ని విషయాల్లోనే వారికి వివేకం ఉంది, మిగతా కొన్ని విషయాల్లో ఒక మాటలో చెప్పాలంటే బుద్ధిహీనులుగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ చాలా అపవాది నేను పట్టుకోవడానికి, నేను వెనకకు తీసుకెళ్ళిపోవడానికి అపవాదికి ఆ మాత్రం చాలు. కానీ దేవుడు అంటున్నాడు అన్ని విషయాల్లోనూ వివేకం కలిగి ఉండాలి. అబ్రహామును దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు. నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించాలని. చాలామంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని కోరుతుంటారు. అనేక ప్రాంతాల్లో మేము క్రూసేడ్లు నిర్వహించేటప్పుడు వేలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. పగటి వేళ మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేసినప్పుడు అనేక మంది వచ్చి అడిగే ప్రార్థన అవసరం ఇదే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి. ఆ సందర్భంలో నేను వారికి చెబుతాను, మీరు ఆత్మలో వరదలితే అన్ని విషయాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనస్ఫూర్తిగా మేము కూడా ప్రార్థన చేస్తాం. చిన్నపిల్లల్ని చాలామంది నా చేతుల్లోకి ఇస్తూ ఉంటారు ప్రార్థన చేయమని. వారు నా చేతుల్లో తీసుకుని నేను చేసే ప్రార్థన అంటే తెలుసా? ప్రభువా, ఈ ప్రియ బిడ్డను ఉన్నత స్థలాల్లో ఉంచండి, అన్ని విషయాల్లో ఆశీర్వదించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తా. దేవుని సేవకులుగా మా ఆశ, మా అభిలాష, మా కోరిక సంఘంగా మీరందరూ అభివృద్ధి పొందాలని, మీరందరూ ఉన్నతమైన స్థితికి రావాలని, మీరందరూ ఆశీర్వదించబడాలని, దేవుని చేతిలో బలమైన సాధనాలుగా మీరు వాడబడాలనే మా కోరిక. దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వదిస్తే ఆనందించే వారిలో మేము అంత ముందుంటాం. అలాంటి మనసును దేవుడు మాకు ఇచ్చాడు. మీరు దీవించబడాలా, ఆశీర్వించబడాలా, ఉన్నతమైన స్థానానికి రావాలని పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నాము. ఆనాడు అబ్రహాము దీవించిన దేవుడు, ఆశీర్వించిన దేవుడు, మనలను ఆశీర్వదించడానికి కూడా ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు.